ఖాళీ గుండె ఇక్కడికి రాకపోతే మీ పిల్లలు ఇంటి దగ్గర ఏం ఎరగదీస్తున్నారు? నేను సీరియస్గానే అడుగుతున్నాను. ఈ జనరేషన్ మీద అవగాహన ఉన్న వాడికి అడుగుతున్నాను. ఫోన్ ఇచ్చే వాళ్ళకే, టీవీ ఇచ్చే వాళ్ళకే, ఇంటర్నెట్ ఇచ్చే వాళ్ళకే. ఒక సభ జరుగుతుంది, దైవమైన మాటలు జరుగుతున్నాయి, ఇప్పుడు కృతజ్ఞత కొడుకో దేవుడు భయం, ఇక్కడ కూడా గంట కూడా కూర్చోలేరా? నీ ప్రేమ చేత కొమ్ములు ఇచ్చే వాళ్ళకి కొమ్ములు. మళ్ళీ చెప్తా, బిడ్డ తండ్రి మా బిడ్డలు మాకు కలిసి వచ్చేలాగా దీవించి ప్రభు అంటే ఎందుకు దీవిస్తాడు? ఎప్పుడన్నా కూర్చున్నాడు ప్రార్థనలో? వాడికి ప్రార్థన ఉండదు, భయం ఉండదు, ఏమి ఉండదు, ఏ బైబిల్ చదువుకోవడం ఉండదు, సేవకులు అంటే గౌరవం ఉండదు, ఏమి ఉండదు. ఇలా సేవకులు వస్తుంటే వెనకాల గుమ్మ నుంచి పోతుంటారు. ఎవరండి ఇలా నడుతున్నారు? ఎవరు ఇలా దేవుని దీవులకు అర్హులా? రెక్కలెచ్చుగా పెంచావు నీ పిల్లలు. మళ్ళీ చెప్తాను, చేతుల్లో బైబిల్ ఉండదు, వాళ్ళకంటే ఒక సొంత బైబిల్ ఉండదు, పడుకునే ముందు ఒక ప్రార్థన, తినే ముందు ఒక ప్రార్థన. ఇవేమైనా అలవాట్లు ఉన్నాయి నీ పిల్లలకి? కానీ నీ పిల్లలు మాత్రం నీకు ఒలీవ మొక్కల్లా కలిసి, ఒలీవ మొక్కలు కాదు గన్నేరు మొక్కలు అన్నావు నువ్వు. సిరి చెప్తున్నాను, ఎక్కడ కలిసి వస్తారు? ఏది ప్రార్థన లైఫ్, ఏది సండే స్కూల్ ఎలాగో లేదు, యూత్ మీట్లు ఎలాగో లేవు, కనీసం ఇలాంటి సహవాసాల్లో కూడా లేకపోతే మీ పిల్లల్ని ఎంత దారుణంగా రాడికల్గా పెంచుతున్నారు మీరు. ఫోన్ 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 గంటల గంటలు. ఆ ఫోన్ ఏమైనా మంచి నేర్పిస్తుందండి? పోనీ మంచి నేర్పించిన ఆ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి? ఇన్స్టా అని, ఫేస్బుక్ అని, స్టేటస్లని, చెత్త అని, ఈ రీల్స్ గెంటుతూ